మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగట్ల. ఎందుకో తెలుసా? ఆల్రెడీ ఈ వ్యాపారాలు చేసే వాళ్ళతో మాట్లాడి వీడియోలు చేస్తున్నాం, మీకోసం చేస్తున్నాం, మీకు ప్రతిదీ అర్థమయ్యేలాగా ఉండడం కోసం చేస్తున్నాం. అందుకే ఇది అడుగుతున్నాం మేము. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇచ్చి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మీరు ఇచ్చే ఒక్క కామెంటు మాకు కొండంత బలం. మీరు 10 ఇచ్చిన కామెంట్లు, 100 ఇచ్చిన, 500 ఇచ్చిన అవి చూసి మేము మురిసిపోతాం. కాబట్టి ఒక్క 100 కామెంట్లు టార్గెట్. దయచేసి ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అలాగే వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఒక బిజినెస్ ఐడియా అనేది కొన్ని చోట్ల మన వల్ల కాదనిపించవచ్చు, కానీ లాస్ట్లో ఇంకేదో పాయింట్ మీకు నచ్చి ఆ బిజినెస్ ఐడియాని ఆల్రెడీ మీ మైండ్లో ఉన్న బిజినెస్ ఐడియాని కలుపుకుని మీరు వర్కౌట్ చేసుకోగలుగుతారు. సో అట్లాగా వీడియోని ఆఖరిగా ఓపిక్గా లాస్ట్ దాకా చూడండి. ఏవో జబర్దస్త్ వీడియోలో, సినిమా వీడియోలో, ఫన్నీ వీడియోలో, అమ్మాయిల వీడియోలో కాదు, ఆఖరి వరకు ఓపిక్గా చూడాల్సిందే. మీకు దానివల్ల చాలా విషయాలు తెలుస్తాయి. మిస్ అవ్వకుండా చూడండి. వాహనాల వినియోగం అనేది ఈ రోజుల్లో రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో వేస్ట్ ఇంజన్ ఆయిల్ రీసైక్లింగ్ వ్యాపారం ద్వారా నెలకి మంచి లాభాలను మనం ఆర్జించుకోవచ్చు. అలాగే ఎంఎస్ఎంఈ ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క లోన్లు కానీ, ఇంకో పక్క నుంచి మళ్ళీ బ్యాంకు లోన్లు కానీ, ఇవన్నీ పెట్టుకుని బిజినెస్ స్టార్ట్ చేసి ఏడాది కాలంలో మళ్ళీ ఆ డబ్బు సంపాదించుకోవచ్చు. బైకులు, కార్ల సర్వీసింగ్ సమయంలో పాత ఇంజిన్ ఆయిల్ తీసి కొత్త ఆయిల్ని పోస్తూ ఉంటారు అన్నమాట. సాధారణంగా ఈ వ్యర్థ ఆయిల్ని బయటపడేయడం వల్ల వాతావరణం బాగా కలుషితం అయిపోతూ ఉంటుంది. అయితే ఈ వ్యర్థాన్ని ఒక అవకాశంగా మార్చుకుని బిజినెస్ కనుక మొదలు పెడితే భారీ ఆదాయాన్ని మీరు ఖచ్చితంగా సొంతం చేసుకోవచ్చు. ఈ వ్యాపారాన్ని ముఖ్యంగా 2 విధానాల్లో మనం నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ది వేస్ట్ ఆయిల్ సేకరణ, అలాగే ట్రేడింగ్. రెండోది పూర్తి స్థాయి మిషనరీ ఏర్పాటు చేసుకుని ఆయిల్ని రీసైక్లింగ్ చేసేటువంటి ప్రాసెసింగ్ యూనిట్. ఇది కొంచెం భారీగా ఉంటుంది. సో వేస్ట్ ఆయిల్ బిజినెస్ గైడ్ అబ్జర్వ్ చేస్తే మొదటి ట్రేడింగ్ బిజినెస్ కోసం పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం లాంటివి ఏమీ అవసరం లేదు. పట్టణాలు, నగరాల్లో ఉండేటువంటి 2 వీలర్, 4 వీలర్ మెకానిక్ షాపులు, ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్ల యొక్క యజమానులు, వీళ్ళతో నేరుగా మాట్లాడి ఒప్పందం అనేది మీరు కుదుర్చుకోండి. వారి దగ్గర రోజువారీగా జమ అయ్యేటువంటి వేస్ట్ ఇంజిన్ ఆయిల్ని లీటర్ 15 రూపాయల చొప్పున కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది మీకు. ఈ ఆయిల్ని నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం 250 లీటర్ల సామర్థ్యం గల పెద్ద ప్లాస్టిక్ లేదా ఐరన్ డ్రమ్స్ని మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క డ్రమ్ యొక్క ప్రైస్ దాదాపు 500 నుంచి 700 రూపాయల వరకు ఒక్కొక్క డ్రమ్ము దొరుకుతుంది మీకు. మొత్తం కలెక్ట్ చేసినటువంటి ఈ ఆయిల్ని కాంక్రీట్ పనులు చేసే నిర్మాణాలు, సీసీ రోడ్ల కాంట్రాక్టర్ల యొక్క వాళ్ళ దగ్గరికి, ప్రింట్ తయారీ సంస్థల దగ్గరికి లీటర్ 30 రూపాయలు మీరు ఈజీగా అమ్ముకోవచ్చు. ఈ ట్రేడింగ్ వ్యాపారానికి 500 నుంచి 1000 గజాల ఖాళీ స్థలం, 2 కార్మికులు, రవాణా, ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇవన్నీ కూడా మీకు అవసరమవుతాయి. రోజు 1000 లీటర్ల ఆయిల్ ట్రేడింగ్ చేయగలిగితే రోజుకి 15,000 రూపాయల చొప్పున నెలకి దాదాపు 4 లక్షల రూపాయల వరకు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి వెంటనే అప్పటికప్పుడు వచ్చేస్తాయి ఈ అమౌంట్ నేను చెప్పట్లే, కొంత టైం పడుతుంది. కానీ ఇంత పొటెన్షియల్ ఉన్నటువంటి బిజినెస్ ఇది. దీంట్లోంచి మళ్ళీ ఆ స్థలం యొక్క రెంట్ కావచ్చు, లేదా రవాణా ఖర్చులు కావచ్చు, శాలరీస్ కావచ్చు, ఇవన్నీ తీసేస్తే ఓవరాల్గా 2-3 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో ఫైనల్గా. సో రెండో ప్రాసెస్ ఏంటంటే రీసైక్లింగ్ ప్రాసెసింగ్ యూనిట్. దీంట్లో ఏకంగా 30-50 లక్షల వరకు క్యాపిటల్ పెట్టుకోవాలి. అది కూడా బ్యాంక్ రుణాలు గట్టిగానే ఇస్తున్నాయి దీంట్లో కూడా. ఇందులో 8 లక్షల రూపాయల వరకు రీసైక్లింగ్ మెషినరీ యొక్క ఖర్చు ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని 1000 గజాల స్థలంలో షెడ్ నిర్మాణం, వర్కింగ్ క్యాపిటల్, లూబ్రికెంట్, కెమికల్స్, వీటికి మనం వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సేకరించినటువంటి వేస్ట్ ఆయిల్ మిషనరీ ద్వారా ప్రాసెస్ చేసి దానికి అవసరమైనటువంటి లూబ్రికెంట్ కాంపౌండ్స్ని కలపడం ద్వారా సరికొత్త ఇంజిన్ ఆయిల్గా దీన్ని మారుస్తారు. బైక్లకి, కార్లకి వేరు గ్రేడ్ల ఆయిల్ని సిద్ధం చేసి సొంత బ్రాండ్ పేరుతో లేదా ఇతర కంపెనీలకి బల్క్గా సరఫరా చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ. 1 లీటర్ రీసైకిల్ ఇంజనింగ్ ఆయిల్ ధర, అలాగే ఖాళీ బాటిల్ కావచ్చు, ప్యాకింగ్ కావచ్చు, ఇవన్నీ కలిపి 100 రూపాయల వరకు అవుతుంది. దీన్ని మార్కెట్లో ఈజీగా 1 లీటర్ 50 రూపీస్కి మనం విక్రయించగలిగితే లీటర్కి ఒక 50 రూపాయల వరకు అల్టిమేట్ ప్రాఫిట్ ఉంటుంది. సో రోజుకి 1000 లీటర్ల యొక్క ప్రొడక్షన్ ఇవ్వగలిగితే నెలకి మంచి ఆదాయాన్ని మనం పొందొచ్చు. ఈ బిజినెస్ విజయవంతం కావడానికి స్థానిక ఆటోమొబైల్ అసోసియేషన్లతో పాటు ప్రధాన నగరాల్లోని ఆటోమొబైల్ డీలర్స్తో మీరు పరిచయాలు అనేవి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.